హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. ఈ విజయదశమి సందర్భంగా నేను ఈరోజు అమ్మవారి యొక్క ప్రతిభను గీయడం జరుగుతుందండి. ఇది కూడా అర్ధ రూపంలో. అయితే దీన్ని పెన్సిల్ స్కెచ్తో ఎలా గీయాలి, కలర్ పెన్స్తో ఎలా చేయాలనేది మన ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విజయదశమి సందర్భంగా నేను ఒక చిన్న డయాగ్రామ్ని గీద్దామనే ఉద్దేశంతో ఒక స్కెచ్ని తీసానండి. ఆ స్కెచ్ ఏంటంటే కనుక అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుంది, ఒక అర్ధాకారంలో ఉండేటువంటి అమ్మవారి యొక్క ఒక స్త్రీ రూపాన్ని సృష్టించానండి. ఆ స్త్రీ రూపం పక్కన చూస్తున్నారా ఒక త్రిశూలాన్ని కూడా గీస్తున్నానండి. అయితే ఈ త్రిశూలంలో ఉండేటువంటి గుర్తులు కూడా ఎలా ఉంటాయి ఏంటి అనే విషయాన్ని జాగ్రత్తగా ప్రజెంట్ చేసుకుని ఒక పెన్సిల్ స్కెచ్ చేశానండి. ఈ పెన్సిల్ స్కెచ్ అయిన తర్వాత మార్కర్ పెన్తో చూస్తున్నారా, ఈ మార్కర్ పెన్తో లైన్ కడుతున్నానండి. అంటే ప్రతి లైన్ని డార్క్గా ఈ మార్కర్ పెన్తో లైన్ చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ లైన్స్ అని ఎందుకు చేస్తున్నాను ఏంటంటే కనుక నేను అనుకున్న కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుందండి. చూస్తున్నారా, ఈ విధంగా సింపుల్ టెక్నిక్తో నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. అయితే అమ్మవారి యొక్క ప్రతిరూపం ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపించేలాగా ఈ డయాగ్రామ్ అనేది హోన్ స్కెచ్తో గీస్తున్నానండి. చూస్తున్నారా, నీట్గా కళ్ళు కానీ ఇవన్నీ ఎలా కనిపిస్తాయి, ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, అలాగే కళ్ళు మధ్యలో ఉండేటువంటి కాంతి ఏ విధంగా ఉండాలి, ఎంత నీట్గా కనిపించాలి, అలాగే ముక్కు ఎలా ఉండాలి, అలాగే ముక్కు పొడగు వచ్చేటప్పటికి ఎంత నీట్గా ఉండాలి, అలాగే దానిపైన మెరుపుల కింద కనిపించేలా ఎలా ఉండాలి, అలాగే పెదాలు ఎంతలాగా కాంతివంతంగా ఉండాలి, అంటే ఒక చిరునవ్వు కనిపించేలా ఉండాలి, బొట్టు, ఇవన్నిటిని నేను ఒక ఐడియాతో ఈ డయాగ్రామ్ని గీయడం జరిగిందండి. తర్వాత ఒక ఎరేజర్ తీసుకుని ఇవన్నీ పెన్సిల్ స్కెచ్ అంతటిని ఎరేజ్ చేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత నేను కలర్ పెన్సిల్స్ అంటే డూమ్స్ 50 రూపాయల పెన్సిల్స్ 12 షేడ్లతో ఉన్న పెన్సిల్ తీసుకుంటున్నానండి. ఈ పెన్సిల్స్తో ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకుని చేస్తున్నానండి. చూస్తున్నారా, ఆ త్రిశూలానికి ఎల్లో కలర్ అనేది అప్లై చేస్తున్నానండి. ఎందుకంటే కనుక గోల్డ్ ఎఫెక్ట్లో కనిపించాలి కాబట్టి త్రిశూలం అనేది దానికి ముక్కు పొడకి ఇలాగా నీట్గా చేస్తున్నానండి. తర్వాత బ్రౌన్తో లైట్గా టచ్అప్లు ఇస్తున్నానండి. అలా ఇచ్చిన తర్వాత ఆరెంజ్తో మొత్తం పూర్తిగా షేడ్ కట్టడం జరిగిందండి. ఎందుకంటే ఏ డయాగ్రామ్ అయినా సరే షేడ్ కట్టకపోతే కనుక డయాగ్రామ్ అనేది అందంగా కనిపించదండి. ఇప్పుడు బ్రౌన్తో ఏం చేస్తున్నానంటే కొద్దిగా హైలైట్స్ ఇస్తున్నానండి. అంటే ఒక షేడ్ ఆఫ్లో డార్క్ అండ్ బ్లూ కనిపిస్తాయి కదండి, అది చూపిస్తున్నానండి. బొట్టు రెడ్ కలర్తో పెట్టానండి. ఇప్పుడు స్కై కలర్తో మన కంటి మధ్యలో చూపిస్తున్నామండి. అలాగే పింక్ను కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ బ్రౌన్ కలర్తో కళ్ళు మధ్యలో దుద్దడం ఇవన్నీ చేశానండి. చూస్తున్నారా, ఇప్పుడు స్కిన్ టోన్ ఉంటుంది కదండి, దానికి ఆరెంజ్ కలర్ను వాడుతున్నానండి. చూస్తున్నారా, ఈ ఆరెంజ్ కలర్తో లైట్గా అప్లై చేస్తున్నానండి. చూస్తున్నారండి ఎలా కనిపిస్తుందో. ఇలా లైట్గా స్పీడ్గా అప్లై చేయడం వల్ల ఏంటంటే నేను స్పీడ్ మూమెంట్లో పెట్టడం జరిగిందండి. ఈ కలర్స్ అంటే ఫేస్ అనేది అందంగా కనిపించే విధంగా జాగ్రత్తగా ఈ కలర్స్ అనేవి అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు పింక్ కానీ రెడ్ కలర్తో కానీ పెదాలను కూడా నీట్గా ప్రజెంట్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఇలా నీట్గా చేసిన తర్వాత ఎక్కడైతే రెడ్ కలర్ అవసరమో, పింక్ ఎక్కడ అవసరమో కళ్ళ దగ్గర అక్కడ మొత్తం అన్ని చూపిస్తున్నామండి. చూస్తున్నారా, అలాగే బ్రౌన్ షేడ్ని కూడా జాగ్రత్తగా చూపించుకుంటూ చేస్తున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత అంటే కలర్స్ అన్ని నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రతి కలర్ని ఎలా చేయాలి ఏంటి అనే విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు ఐబ్రోస్ని కానీ ప్రతి డయాగ్రామ్ని మొత్తాన్ని స్కెచ్ని అంతటిని ఒక స్త్రీ ప్రతిరూపాన్ని ఎలా ఉండాలి, ఆ ప్రతిరూపం అనేది ఎంత అందంగా కనిపించాలనే విషయాన్ని జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చెవిని గీస్తున్నానండి. అంటే చెవి కూడా అందంగా కనిపించాలి, ఆ చెవి దగ్గర ఉండేటువంటి ఆభరణాలు కానీ అవన్నీ నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో బ్రౌన్ కలర్తో దాన్ని స్కెచ్ డెవలప్ చేస్తాను. చూస్తున్నారా, ఇదంతా నేను ఫస్ట్ కూడా స్కెచ్ కింద వేసుకుంటూ ప్రతి దాన్ని అప్లై చేస్తున్నానండి. తర్వాత ఎల్లో కలర్తో ఆ గోల్డ్ ఎఫెక్ట్ చూపించానండి. చూస్తున్నారా, ఈ గోల్డ్ ఎఫెక్ట్ అంతా చూపించుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నానండి. అంటే ప్రతి కలర్ని ఎలా చేయాలి ఏంటి ఆ విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ ఈ పెన్ మార్కర్తో జాగ్రత్తగా హైలైట్ చేస్తున్నానండి. ఆ చెవిని కానీ ఇవన్నిటిని వస్తువులు కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే ఈ యొక్క స్త్రీ ప్రతిరూపం అనేది నీట్గా కనిపించే విధంగా ప్రజెంట్ చేశానండి.
ఇలా చేసిన తర్వాత ఈ త్రిశూలానికి ఒక పక్కన షేడ్ కట్టే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారా? ఇలా నీట్గా ప్రజెంట్ చేసి ఇలా చేసిన తర్వాత ఈ డయాగ్రామ్లో అమ్మవారికి ఒక కిరీటం అనేది ఉంటే బాగుంటుంది అని ఒక ఐడియా వచ్చిందండి. ఈ కిరీటాన్ని కూడా ప్రజెంట్ చేస్తే అలా ఉంటుంది అని ఒక ఐడియాతో ఆ కిరీటాన్ని కూడా జాగ్రత్తగా చేస్తున్నాను. ఫస్ట్ ఎల్లో కలర్ వేసి బ్రౌన్ కలర్తో దాన్ని స్కెచ్ కడుతున్నాను. చూడండి, ఆ బ్రౌన్ కలర్తో కానీ లేకపోతే బ్లాక్ మార్కర్తో కానీ నీట్గా స్కెచ్ కట్టడం జరుగుతుంది. చూస్తున్నారా? ఈ విధంగా నీట్గా మనం అమ్మవారికి పెద్ద కిరీటం కాకుండా ఒక చిన్న మోడల్లో అందంగా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేశానండి. ఇప్పుడు ఎల్లో కలర్తో నీట్గా ప్రజెంట్ చేసిన తర్వాత ఆ మధ్యలో ఉండేటువంటి డైమండ్స్ కానీ వీటన్నిటిని జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నానండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది ఇలా నీట్గా అవతల డయాగ్రామ్ పాడవకుండా జాగ్రత్తగా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఏ డయాగ్రామ్ అయినా సరే అందంగా ఉంటుందండి. అంటే ఈ డయాగ్రామ్ చేయడానికి రీజన్ ఏంటంటే కనుక విజయదశమి సందర్భంగా అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేశానండి. ఇది మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.